జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ఎల్రమణ జగిత్యాల జిల్లా నుండి గడ్డం భాస్కర్ రెడ్డిని రాష్ట్ర టీడీపీ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా, దయాల మల్లారెడ్డిని రాష్ట్ర టీడీపీ కార్యదర్శిగా, నిజామాబాద్ పార్లమెంటరీ తెలుగు యువత అధ్యక్షునిగా కోరుకంటి రామను నియమించిన సందర్భాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సమావేశంలో టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి మహంకాళి రాజన్న మాట్లాడుతూ, పార్టీ పదవులు స్వీకరించిన మిత్రులు పార్టీ కోసం నిరంతరం శ్రమించి జిల్లాలోని పార్టీ కార్యకర్తలను కలుపుకొని పార్టీ బలోపేతానికై సార్వత్రిక ఎన్నికల్లో విజయం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఒక హిట్లర్ నియంత్రణ ప్రజా వ్యతిరేక పరిపాలన చేస్తున్నారని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ కు టీడీపీ మాత్రమే ప్రత్యామ్నాయం అవుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాయకల్ మండల అధ్యక్షుడితో పాటు పట్టణాధ్యక్షులు కొండా శ్రీధర్, వనమాల నిరంజన్, ఒల్లాల గంగాధర్, శేఖర్, భార్గవరాం, అక్కినపల్లి కాశీనాథం, అస్గర్ ఖాన్, వేముల శంకర్, గుగిళ్ల సత్యనారాయణ, బుర్ర గిరిధర్ గౌడ్, గోవర్ధన్, సుధాకర్, ఐలయ్య, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా రాజన్నను మంచి తొందర లోపలనే మంచి శుభవార్త కూడా వినబడుతుంది. తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేయాలనే సంకల్పంతో అన్ని కమిటీలు పార్లమెంటరీ వారీగా వేయడం జరిగింది. అందులో భాగంగా పార్లమెంటరీ పార్టీ తెలుగు యువత అధ్యక్షుడిగా కోరుకంటి రాము గారిని, రాష్ట్ర నాయకత్వంలో ఆర్గనైజింగ్ సెక్రటరీగా జగిత్యాల జిల్లాకు సంబంధించిన ధనపూర్ వ్యవస్థ గడ్డం భాస్కర్ రెడ్డి గారిని, సెక్రటరీగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సెక్రటరీగా మిత్రుడు దయాల మల్లారెడ్డి గారిని నియామకం చేయడం జరిగింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఒక 3 సంవత్సరాల టైం ఉంది. పార్టీని ముందుకు తీసుకెళ్లాలని, రాష్ట్రంలో తెరాస పరిపాలనలో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు చేపట్టినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితిని ఓడించి ఒక బలమైనటువంటి పార్టీగా ముందుకెళ్ళడానికి ఈ ఉన్నటువంటి నాయకత్వం సమిష్టిగా అందరినీ కలుపుకొని పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సందర్భంగా వాళ్లకు విన్నవిస్తూ, రాష్ట్రంలో ఒక నిరంకుశ పాలన, ఒక హిట్లర్ పరిపాలన, ఒక మహారాజు లెక్క పరిపాలించేటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మంత్రులకు విలువ లేదు, ఎమ్మెల్యే వాళ్ళకు గెలిచినటువంటి వాళ్ళ పార్టీ ద్వారా గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు విలువ లేదు, వాళ్ళ క్యాబినెట్ విలువ లేదు. కేవలం 4 మాత్రమే అధికారిక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఇది మంచిది కాదు. ఎవరి శాఖలు వాళ్ళకు ఉండాలి. మొన్న ఉదాహరణకు ఒక సందర్భంలో కేటీఆర్ గారు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడడం జరిగింది. అయ్యా, కేటీఆర్ గారు ఆ విషయాన్ని మాట్లాడేది రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ గారు మాట్లాడాలి. కేవలం మీకున్నటువంటి శాఖ గురించే మాట్లాడాలి కానీ సర్వం, దీని ఉదాహరణ ఎందుకు చెప్తున్నా అంటే, సర్వం తానే, అన్నీ నేనే, రాజు నేనే, మంత్రి నేనే అనేటువంటి చందంలో తండ్రి కొడుకుల పరిపాలన సాగుతుంది. నేను తెలుగుదేశం పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ అధ్యక్షుడిని. నా పేరు దేగం యాదవ్ గౌడ్. ఈరోజు మరి 30 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో నిరంకుశ ప్రభుత్వం నడుస్తున్న పరిస్థితులలో ఎన్టీఆర్ గారు పార్టీ స్థాపించి మరి 1982లో బడుగు బలహీన వర్గాలకు అందరికీ ఒక వేదికగా తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి అప్పటి నుండే ఈరోజు ఏదైతే కేసీఆర్ పేదలకు పింఛన్లని, ఇండ్లని, ఇంకా ఎన్నో కార్యక్రమాలను చేస్తున్నా చెప్పేది పెద్దలు చెప్పుకొని పెద్ద మాటలు చెప్పుకుంటూ మరి పబ్బం గడుపుతున్నాడు. మరి ఆ రోజే ఎన్టీఆర్ గారు ఇల్లు కట్టించడం కానీ, 2 రూపాయల కిలో బియ్యం కానీ, మన దగ్గర ఉన్న పెద్దల వ్యవస్థలన్నింటినీ రూపుమాపి ఒక బడుగు బలహీన వర్గాలకు ఒక అవకాశం కల్పించినటువంటి వ్యక్తి
ఎన్టీ రామారావు గారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు మరి అందరినీ ఆదరించి మేధావులకు కానీ పేదవారికి కానీ ఒక వేదికగా ఇచ్చినటువంటి పార్టీకి తెలుగుదేశం పార్టీ తప్ప వేరే పార్టీ అనేది లేదు. ఈరోజు ఒక కుటుంబ పాలన మన రాష్ట్రంలో నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ కత్తరేమో ఒక క్రూరమైనటువంటి నియంత ఒక పాలన చేస్తున్నాడు. మన తెలంగాణకు వచ్చేసరికి మరి మన ఆశయం ఏదైతే తెలంగాణ సాధించుకునే దాంట్లో ప్రతి వ్యక్తి కూడా, ప్రతి నాయకుడు, ప్రతి కుల వ్యవస్థలు అందరూ కూడా పనిచేసి తెలంగాణ సాధించుకుంటే ఈరోజు ఒక రాక్షసుడి చేతిలో మన పరిపాలన నడుస్తుంది. ఆయన కుటుంబాన్ని సరిదిద్దుకోవడానికి, ఒక తరం నడిపించుకోవడానికే సరిదిద్దుకునే దాంట్లో నిమగ్నంగా ఉన్నాడు. మరి నిన్న ఏదైతే దుబ్బాకలో జరిగినటువంటి ఎలక్షన్స్ దానికి ఆయనకు ఒక కళ్ళు తెప్పించే మాట చెప్పి దాన్ని గ్రహించాలా. రెండోది ఈరోజు జిహెచ్ఎంసీ నడుస్తుంటే ఆ జిహెచ్ఎంసీలో కూడా మేము ప్రచారానికి వెళ్ళి నిన్ననే తిరిగి రావడం జరిగింది. మాకు అక్కడ వ్యవస్థ ఎట్లా నడుస్తుందంటే పూర్తిగా డబ్బుల వ్యవస్థ అనేది అధికార దుర్వినియోగం అనేది చేసి గెలవాలనే దాంట్లో మరి కేసీఆర్ నిమగ్నమై ఉన్నాడు. అక్కడ బీజేపీ అనేది వచ్చి కొంచెం అడ్డుకట్టు వేసినా మరి ప్రజలు కళ్ళు తెరిస్తేనే, ప్రజలు తొందర లోపల మేలుకుంటేనే మరి ఒక న్యాయమైన వ్యవస్థను నడిపించుకునే పరిస్థితి ఉంటుంది. అది ఎవరి చేతిలో లేదు, ఒక ప్రజల చేతిలో ఉన్నది. ప్రజలే తొందర లోపల దీన్ని గ్రహించాలా, ఒక నియంత్రకు ముగింపు అనేది పలకాలని చెప్పేసి మరి నేను కోరుకుంటూ 26 సంవత్సరాలుగా నేను తెలుగుదేశం పార్టీలో తెలుగు యువత కార్యదర్శిగా 2 సార్లు, అలాగే పట్టణ బీసీసీఎల్ అధ్యక్షునిగా 2 సార్లు, అలాగే పట్టణ ఉపాధ్యక్షున ఒకసారి, అలాగే పట్టణ ప్రధాన కార్యదర్శిగా వాళ్ళు పదవులు చేసుకుంటూ పార్టీ అధికారంలో లేకున్నా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు అన్ని కార్యక్రమాలు పార్టిసిపేట్ చేస్తూ రమణన్న గారికి వెన్నుదన్నుగా ఉన్నందున నాకు ఎలా రాష్ట్ర పదవి ఇచ్చినందుకు మరి తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అన్న రమణన్న గారికి, అలాగే మరి మా పార్లమెంటు అధ్యక్షులు అన్న యాదగౌడన్న గారికి, మా జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి మాంకాల రాజన్న గారికి, అలాగే తోటి మిత్రులందరికీ, పట్టణ కమిటీ, జగిత్యాల మండల కమిటీ, రాయికల్ మండల కమిటీ, సారంగపూర్ మండల కమిటీ నాయకులందరికీ, మిగతా తెలుగు కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు మరి తెలంగాణ రాష్ట్రం వస్తే మన నిధులు మనకుంటాయి, మన వనరులు మనకుంటాయి, మన ఉద్యోగాలు మనకుంటాయి అని చెప్పి చెప్తే అన్ని వర్గాల ప్రజలు, సబ్బన్న వర్ణాలు, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఉద్యమాలు పాల్గొని ఎంతోమంది యువకులు ఆ రోజు ప్రాణ త్యాగాలు చేస్తే తెలంగాణ రాష్ట్రం వస్తుంది. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసిండు. ఆ లేఖ సందర్భంలో రమణన్న గారితో ఆ రోజు నేను ఉన్నా, ఇక్కడ కొంత మిత్రులు కూడా ఆ రోజు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కూడా లేఖ ఇచ్చింది, తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కానీ కళలన్నీ ఇలా కళగానే మిగిలిపోయినాయి. ఇలా బాగుపడ్డది ఎవరంటే కేసీఆర్ కుటుంబమే బాగుపడ్డది. ఇలా తెలంగాణలో అనేక మంది విద్యార్థులు ఇలా డిగ్రీలు చేత పట్టుకొని, పీజీలు చేత పట్టుకొని ఇలా రోడ్ల మీద పెళ్లిలు కాక ఇలా ఉద్యోగాలాగా తిరుగుతూ ఉన్నారు. మరి అయ్యా కేసీఆర్ గారు, మరి మీ బిడ్డ ఒక ఏడాది కాలం అటుగానే ఉంటుంది, నీకు మనసున పట్టలే, మరి నీ బిడ్డకు వెంటనే ఎమ్మెల్సీ పదవి ఇచ్చినావు. మరి తెలంగాణ బిడ్డలు ఉద్యోగం కోసం పోరాటం చేసిన విద్యార్థులు బిడ్డలంతా కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో తెలియదా?